గ్రిష్ణేశ్వర్ జ్యోతిర్లింగం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో చివరదైన 12వ జ్యోతిర్లింగం. కొడుకు చనిపోయాడని తెలిసిన శివుడి మీద భక్తి ఏమాత్రం తొనకని కృష్ణ శివభక్తికి నిదర్శనం. ఒక మనిషిని కటాక్షిస్తూ కొలువైన ఏకైక జ్యోతిర్లింగం. అంతేకాదు, తెలుగు రాష్ట్రాల నుంచి కృష్ణేశ్వర్కి ఎలా రావాలి, ఒక బ్యాచిలర్ దగ్గర నుంచి జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవాలని వచ్చే ఫ్యామిలీస్ వరకు ఎక్కడ స్టే చేయొచ్చు, ఎల్లోరా కేవ్స్ చూడాలనుకుంటే ఏ రోజు ప్లాన్ చేసుకోవాలి, లోకల్గా పాటించాల్సిన టిప్స్ ఏంటి, ఇవన్నీ ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. వెళ్లే ముందు వీడియోకి ఒక లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే హైప్ బటన్ కూడా ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. హలో, వాళ్ళందరూ ఎలా ఉన్నారు? నేను మీ సింగిల్ సెంచరీ. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు నేను ఉన్నాను చర్లపల్లి రైల్వే స్టేషన్లో. ఈ రోజు మనం చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి ఛత్రపతి సంభాజీ నగర్ వరకు ట్రైన్ జర్నీ చేయబోతున్నాం. మామూలుగా సికింద్రాబాద్ నుంచి కాచిగూడ నుంచి కూడా ఛత్రపతి సంభాజీ నగర్కి ట్రైన్స్ ఉన్నాయి. అజంతా ఎక్స్ప్రెస్, దేవగిరి ఎక్స్ప్రెస్, ఇలా కొన్ని ట్రైన్స్ ఉన్నాయి. కావాలంటే మనం కాచిగూడ, సికింద్రాబాద్ నుంచి కూడా వెళ్ళిపోవచ్చు. సో నేను ఇప్పుడు ఎక్కే ట్రైన్ ఏంటంటే నాగర్సోల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనమాట. అందుకని చెప్పేసి ఇది చర్లపల్లిలోనే స్టాప్ ఉంది. అందుకని చెప్పి నేను చర్లపల్లి దాకా వచ్చాను. మీకు దేవగిరి ఎక్స్ప్రెస్ కానీ అజంతా ఎక్స్ప్రెస్ కానీ టికెట్లు దొరికితే మీరు సికింద్రాబాద్ నుంచి కానీ కాచిగూడ నుంచి కానీ వెళ్ళిపోవచ్చు. సో ఇప్పుడు మనం ఛత్రపతి సంభాజీ నగర్ వరకు ట్రైన్ జర్నీ చేసి అక్కడి నుంచి 30 కిలోమీటర్లు బస్సులో జర్నీ చేసి ద్వాదశ జ్యోతిర్లింగాల్లో చివరి జ్యోతిర్లింగమైన గ్రిష్ణేశ్వర్ జ్యోతిర్లింగాన్ని అయితే దర్శించుకోబోతున్నాం. మన జర్నీని అయితే స్టార్ట్ చేసేద్దాం, పదండి. కరెక్ట్గా 6:15కి నేను ఛత్రపతి సంభాజీ నగర్లో దిగేశానండి. నార్మల్గా అయితే 4:55కి రావాల్సింది, ఇప్పుడు వచ్చేసి 6:15 అవుతుంది. ఇదిగోండి వెనకాల ఉంది కదా, ఇదే నేను వచ్చిన ట్రైన్, నాగర్సోల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. మీరు ఒకవేళ వైజాగ్ నుంచి వచ్చే వాళ్ళు అయితే మాత్రం ముందు విజయవాడకు వచ్చి, విజయవాడ నుంచి ట్రైన్స్ ఉన్నాయి. లేదంటే హైదరాబాద్కి వస్తే హైదరాబాద్ నుంచి కూడా ఛత్రపతి సంభాజీ నగర్కి ట్రైన్స్ ఉన్నాయి. మీరు వైజాగ్ నుంచి డైరెక్ట్గా వెళ్ళాలి అనుకుంటే 22 అవర్స్ పట్టద్దండి. ఒకటే వీక్లీ ట్రైన్ ఉంది. ఒకవేళ మీరు ఇక్కడికి ఫ్లైట్లో రావాలనుకుంటే గ్రిష్ణేశ్వర్ జ్యోతిర్లింగానికి నియరెస్ట్ ఎయిర్పోర్ట్ వచ్చేసి ఛత్రపతి సంభాజీ నగర్ ఎయిర్పోర్ట్. అంటే మనం ఏదైతే రైల్వే స్టేషన్లో దిగుతున్నామో ఇక్కడే ఎయిర్పోర్ట్ ఉంది. మీరు వైజాగ్ నుంచి, విజయవాడ నుంచి, తిరుపతి నుంచి, హైదరాబాద్ నుంచి ఈజీగా ఛత్రపతి సంభాజీ నగర్కి అయితే చేరుకోవచ్చు. అలాగే వైజాగ్ నుంచి, విజయవాడ నుంచి, తిరుపతి నుంచి 1 స్టాప్ ఫ్లైట్స్ అవైలబుల్గా ఉన్నాయి. హైదరాబాద్ నుంచి అయితే మాత్రం డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి. ఛత్రపతి సంభాజీ నగర్ ఎయిర్పోర్ట్ నుంచి కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం 35 కిలోమీటర్స్ ఉంటుంది. మనకి ఎయిర్పోర్ట్ లోనే క్యాబ్స్ ఉంటాయి. ఈజీగా మనం కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగానికి వెళ్ళిపోవచ్చు. అదే మీరు ట్రైన్లో వచ్చారనుకోండి, ఇప్పుడు నేను ఎలా అయితే వచ్చానో నన్ను యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయిపోండి. మనకి ఛత్రపతి సంభాజీ రైల్వే స్టేషన్ నుంచి అంతకు ముందు ఈ రైల్వే స్టేషన్ ని ఔరంగాబాద్ రైల్వే స్టేషన్ అని కూడా అనేవాళ్ళు. బస్ స్టాండ్ వచ్చేసి 3 కిలోమీటర్లు ఉంటుంది. మనం రైల్వే స్టేషన్ బయటకు వెళ్తే కావాల్సిన ఆటోలు ఉంటాయి. 30 రూపాయలు 20 రూపాయలు తీసుకుంటారు అంతే. సరే, ఇప్పుడైతే మనం రైల్వే స్టేషన్ బయటకు వెళ్ళిపోదాం, పదండి. మనం ఫస్ట్ నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి ఇలా బయటకు వస్తాం అనమాట. ఇలా బయటకు రాగానే చూడండి, బయట మొత్తం ఆటోలు ఉంటాయి. మనకి రైల్వే స్టేషన్ నుంచి బయటకు రాగానే బస్ స్టాండ్ ఉంటుంది. ఆ బస్ స్టాండ్ దగ్గర బస్సులు కూడా ఉంటాయి. నేను కరెక్ట్ గా 6:15కి దిగాను కదా, ఇక్కడ 2 బస్సులు ఉన్నాయి బయటకు వస్తే. లేదంటే మన రైల్వే స్టేషన్ బయటకు రాగానే షేర్ ఆటోలైన ఉంటాయి. రైల్వే స్టేషన్ లోపల అంటే రైల్వే స్టేషన్ ప్రాంగణంలో వచ్చేసి మళ్ళీ షేర్ ఆటోలు దొరకవు. అది మళ్ళీ రెంటెడ్ అనమాట. వాటిని తీసుకుంటే ఎక్కువ తీసుకుంటారు. మీరు బయటకు వచ్చి షేర్ ఆటోలో ఎక్కాలి. లేదంటే ఇదిగోండి రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చి ఈ బస్ స్టాండ్ దగ్గర వచ్చి కూర్చుంటే బస్సులు ఇక్కడికి వస్తాయి అనమాట. మీరు ఒకవేళ ఫ్యామిలీతో వచ్చినా లేకపోతే సింగిల్ గా వచ్చినా బడ్జెట్ లో స్టే చేయాలనుకుంటే మాత్రం ఈ ఛత్రపతి సంభాజీ నగర్ రైల్వే స్టేషన్ లోనే రిటైరింగ్ రూమ్స్ ఉంటాయి. మనం స్లీపర్ టికెట్ లేకపోతే 3rd AC టికెట్స్ బుక్ చేసుకుంటాం కదా, ఆ PNR నెంబర్ మీదే ఇక్కడ మనకి రిటైరింగ్ రూమ్స్ ఉంటాయి. మనం కావాలనుకుంటే ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ డార్మెటరీస్, రూమ్స్, డీలక్స్ రూమ్స్, ఏసీ రూమ్స్ అన్నీ ఉంటాయి. అలా కాదు మేము బయట ప్రైవేట్ హోటల్స్ లో స్టే చేస్తాం అనుకుంటే ఈ రైల్వే స్టేషన్ నుంచి బయటకు రాగానే లాడ్జెస్, మీడియం రేంజ్ హోటల్స్ అన్నీ ఉంటాయి. మీరు ఎక్కడైనా స్టే చేయొచ్చు. సరే, ఇప్పుడైతే మనం బస్ ఎక్కేసి బస్ స్టాండ్కి వెళ్ళిపోదాం, పదండి. నేను ఇప్పుడైతే రైల్వే స్టేషన్ నుంచి సెంట్రల్ బస్ స్టాండ్కి వచ్చేసానండి. సెంట్రల్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్ నుంచి బస్సులో 17 రూపీస్ తీసుకున్నారు. మీకు రైల్వే స్టేషన్ నుంచి సెంట్రల్ బస్ స్టాండ్కి ఆటోలు ఎక్కువ డిమాండ్ చేస్తే అక్కడే బయటకు వస్తే బస్సులు ఉంటాయి, బస్సులు ఎక్కేసేయండి. సరే, ఇప్పుడు మనం బస్ స్టాండ్ లోపలికి వెళ్ళేసి వెరువులకి వెళ్ళే బస్ కానీ లేకపోతే ఎల్లోరాకి వెళ్ళే బస్ కానీ ఎక్కితే మనం కృష్ణేశ్వర్కి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నుంచి 30 కిలోమీటర్లు ఉంటుంది. సరే, ఇప్పుడైతే మనం బస్ స్టాండ్ లోపలికి వెళ్ళేసి బస్ చూసుకొని ఎక్కేసి బయలుదేరేద్దాం, పదండి. సో ఇదే సెంట్రల్ బస్ స్టాండ్, లోపలికి వెళ్దాం, పదండి. మనం బస్ స్టాండ్ లోపలికి రాగానే మనకి కృష్ణేశ్వర్కి వెళ్ళే బస్ అయితే దొరికింది. సరే, ఇప్పుడైతే మనం ఎక్కేద్దాం, పదండి. ఫస్ట్ ఎగ్జాక్ట్గా ఇప్పుడు మనల్ని బస్సు అయితే టెంపుల్ ముందే దింపేసిందండి. ఉండండి,
మీకు టెంపుల్ ద్వారం చూపిస్తా. సో మీకు అక్కడ ఆర్చ్ లాగా కనిపిస్తుంది కదా, అదే కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం దేవాలయానికి వెళ్ళే దారి. ఇదిగోండి, ఇలా రోడ్లోనే స్ట్రైట్ గా వెళ్తే మనకి చిన్న చిన్న లాడ్జెస్, హోటల్స్ ఉంటాయి. చూపిస్తా ఉండండి. అక్కడ ఫ్రెష్ అయిపోయేసి మళ్ళీ మనం ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు, అక్కడ నుంచి స్ట్రైట్ గా వెళ్ళిపోవచ్చు. ఇదిగోండి, ఈ సైడ్ అంతా హోటల్స్ ఉంటాయి. ఇదే మీరు గుర్తు పెట్టుకోండి. ఇక్కడ నుంచి ఈ సైడ్ స్ట్రైట్ గా వెళ్తే మనం కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం దేవాలయానికి వెళ్ళిపోవచ్చు. ఆపోజిట్ లోనే ఇక్కడ ఒక గల్లీ ఉంటది అనమాట మనకి ఆపోజిట్ లో. ఇక్కడ టూరిస్ట్ బస్సులు, కార్లు అన్ని పార్క్ చేసుకుంటారు. ఇక్కడ నుంచి జస్ట్ ఒక 200 మీటర్స్ గానీ మనం స్ట్రైట్ గా నడుచుకుంటూ వెళ్ళాం అనుకోండి, ఆ లోపల మొత్తం లాడ్జెస్, హోటల్స్, అంటే మనం అక్కడ ఫ్రెష్ అవడానికి కూడా ఉంటది. ఒక 100 రూపాయలు ఇస్తే అక్కడ ఫ్రెష్ అయిపోవచ్చు. ఈ చిన్న గల్లీలో కానీ కొంచెం ముందుకు వచ్చామంటే ఇక్కడ మొత్తం హోటల్స్, రెసిడెన్సీస్. సో ఇంకా లోపలికి వెళ్తుంటే వస్తానే ఉంటాయి మనకి. మీరు రైల్వే స్టేషన్ దగ్గర కానీ లేకపోతే బస్ స్టాండ్ దగ్గర కానీ స్టే చేయొచ్చు. లేదు మేము అక్కడ స్టే చేయము, టెంపుల్ దగ్గరే స్టే చేస్తాము, ఇక్కడే ఉండేసి కృష్ణేశ్వర్ టెంపుల్ ని అలాగే ఎల్లోరా కేవ్స్ ని మొత్తం విజిట్ చేసుకుంటాం ఒక రోజు ఉండి అనుకుంటే. అంటే బడ్జెట్ హోటల్స్ ఉన్నాయి, లాడ్జెస్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి ఇక్కడ. నేనైతే ఇప్పుడు ఫ్రెష్ అయిపోయానండి. ఇక్కడే రూమ్స్ ఉన్నాయి. ఆ రూమ్స్ లో 50 రూపాయలు ఇచ్చేసి ఫ్రెష్ అయిపోయాను. వాళ్ళు వచ్చేసి 100 అన్నారు, నేను 50 ఇచ్చేసి వెళ్ళిపోయేసి ఫ్రెష్ అయ్యి వచ్చేసాను. సరే ఇప్పుడైతే మనం దర్శనానికి వెళ్ళిపోదాం పదండి. నువ్వు బ్యాచులర్ గా వచ్చావు, 50 రూపీస్ ఇచ్చేసి ఇక్కడ ఫ్రెష్ అయిపోయావు, మేము ఫ్యామిలీతో వెళ్తే మా పరిస్థితి ఏంది అని అంటారా? ఇక్కడ టెంపుల్ వాళ్ళదే భక్త నివాస్ కూడా ఉందండి. నేను ఇక్కడ కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం దర్శనం చేసుకుని ఎల్లోరా కేవ్స్ కి వెళ్తాను. ఎల్లోరా కేవ్స్ కి వెళ్లే దారిలో ఉంటది అది, అప్పుడు చూపిస్తా. నేను మీ కింద చెప్పాను కదా, ఇలా స్ట్రైట్ గా వెళ్తే దేవాలయం దగ్గరికి వెళ్ళిపోవచ్చు అని చెప్పి. మనం ఇప్పుడు ఇలాగే వెళ్ళబోతున్నాం. మనం వచ్చేసి ఇలా దేవాలయంకి వెళ్తుంటే స్టార్టింగ్ లోనే మనకి రైట్ లో ఉండేసి శ్రీ సిద్ధేశ్వర మహాదేవ్ దేవాలయం ఉంటది. పదండి ఒకసారి వెళ్ళి దర్శించుకొని తర్వాత కృష్ణేశ్వరుని దర్శించుకుందాం. ఇదే శ్రీ సిద్ధేశ్వర మహాదేవ్ మందిర్. సరే లోపలికి వెళ్దాం పదండి. ఇప్పుడు ఇక్కడే చెప్పులు ఇప్పేస్తున్నా. వావ్, ఏమన్నా ఉందండి అసలు దేవాలయం. అసలు ఈ ఆలయం అయితే మాత్రం మామూలుగా లేదు. చూడండి, కొత్తగా పెయింట్ చేసినట్టున్నారు. వావ్. సో ఈ ఆలయంలో నుంచే మనం కొంచెం పక్కకు చూస్తే అదిగోండి అక్కడ గోపురం కనిపిస్తుంది కదా మీకు, అదే కృష్ణేశ్వరుడి ఆలయం. టెంపుల్ అయితే క్లోజ్ చేసింది, బట్ సిద్ధేశ్వర మహాదేవుని దర్శించుకోండి. వెనకాల చూడండి పార్వతీదేవి కూడా. మంచి డివైన్ ఫీల్ వస్తుంది. సిద్ధేశ్వర మహాదేవుని దర్శించుకున్నారు కదా, సరే ఇప్పుడు మనం కృష్ణేశ్వరుని దర్శించుకుందాం పదండి. ఇలా బయటకు వచ్చిన తర్వాత అదిగోండి మనం ఇందాక అక్కడ మెయిన్ రోడ్ లో నుంచి ఇక్కడికి వచ్చింది. ఇక్కడ నుంచి మళ్ళీ రైట్ కి. ఇక్కడ నుంచి అంతా జస్ట్ 150 to 200 మీటర్స్ ఉంటుంది దేవాలయం అంతే. ఇక్కడ చుట్టుపక్కల చూసుకోవచ్చు అన్ని షాప్లే. అలా స్ట్రైట్ గా నడుచుకుంటూ వచ్చిన తర్వాత నెక్స్ట్ లెఫ్ట్ కి, ఈ లెఫ్ట్ కి తిరిగిన తర్వాత జస్ట్ ఒక 50 మీటర్స్ అంతే మనకి దేవాలయం ఎంట్రన్స్ వస్తుంది. కాకపోతే మొబైల్స్ ఇవన్నీ కూడా లోపలికి అలో ఉండదు. సో ఇదేనండి ఎంట్రన్స్. సో లోపలికి అయితే మొబైల్స్ అలో ఉండదు. మనకి ఈ సైడ్ ఉండేసి లాకర్ ఉంది, అలాగే ఆ సైడ్ కూడా లాకర్ ఉంది. మనం ఇక్కడైనా కానీ మొబైల్ పెట్టేసుకొని లోపలికి వెళ్ళాలి. లోపలికి అయితే మొబైల్స్ అలో చేయట్లేదు. సో మనం ఇప్పుడు ఇక్కడ మొబైల్ పెట్టేసుకొని లోపలికి వెళ్దాం. సరే ఇప్పుడు ఈ దేవాలయ స్థల పురాణం బ్రీఫ్ గా తెలుసుకుందాం రండి. శివపురాణం ప్రకారం ఈ ప్రాంతంలో సుధర్ముడు, సుదేహ అనే దంపతులు ఉండేవాళ్ళు. సుధర్ముడు చాలా గొప్ప శివభక్తుడు, కానీ ఆ దంపతులకి సంతానం లేదు. దాంతో సుదేహ సుధర్ముడిని రెండో వివాహం చేసుకోమని, అప్పుడు బిడ్డ పుడితే ఆ బిడ్డ చేత అమ్మ అని పిలిపించుకుంటానని చెప్తుంది. సుధర్ముడు ముందు ఒప్పుకోకపోయినా సుదేహ ఫోర్స్ చేయడంతో సుదేహ చెల్లెలైన కృష్మని పెళ్లి చేసుకుంటారు. కృష్మ చాలా గొప్ప శివభక్తురాలు. ప్రతిరోజు 101 శివలింగాలను ఇసుకతో చేసి పూజించేది. పూజించిన తర్వాత అక్కడే ఉన్న సరోవరంలో శివలింగాలను కలిపేది. అలా 3 సంవత్సరాలు చేసేసరికి సుధర్ముడికి, కృష్మకి ఒక మగబిడ్డ జన్మిస్తాడు. అనుకున్నట్టే ఆ బిడ్డ చేత సుదేహ అమ్మ అని పిలిపించుకుంటుంది. అలా సాఫీగా జీవితాలు సాగుతుండగా ఆ మగబిడ్డకి యుక్త వయసు వస్తుంది. ఒక అందమైన అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తారు. అప్పుడు అమ్మాయి తరపు వాళ్ళు సుదేహాని కాకుండా కృష్మనే ఎక్కువగా ఆదరించడం, వియ్యపురాలుగా గౌరవించడం సుదేహాకి ఏమాత్రం నచ్చదు. దాంతో సుదేహాకి అసూయ పుట్టి, బిడ్డ ఉండటం వల్లే కదా కృష్మకి ఇంత గౌరవం అనే అక్కసుతో కొడుకుని చంపి రోజు కృష్మ శివలింగాలను కలిపే సరోవరంలో కొడుకు శరీరపు ముక్కల్ని పడేస్తుంది. ఎలా చనిపోయాడో ఎవరికీ తెలియదు. సుదేహ కూడా ఎవరికి చెప్పకుండా ఏమీ తెలియకుండా ఉన్నట్టే ఉంటుంది. కృష్మ 101 శివలింగాలను కలిపే సరోవరం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ మగబిడ్డ శరీర భాగాలు ఆ నీటిపై తేలుతూ ఉంటాయి. కృష్మ ఏమాత్రం బాధపడకుండా శివుడే ఆ బిడ్డను ఇచ్చాడు, ఆ బిడ్డను కాపాడుకోవడం శివుడికి మాత్రమే తెలుసు అని 101 పార్థివ శివలింగాలను పూజించుకుంటూనే ఉంటుంది. ఆ భక్తికి మెచ్చిన శివుడు శివలింగాల్ని కలిపే అదే సరోవరం నుంచి ప్రత్యక్షమై తన బిడ్డని బ్రతికించి అసూయతో అంత దారుణం చేసిన సుదేహని త్రిశూలంతో చంపబోతాడు. అప్పుడు కృష్మ తన అక్కని ఏమీ చేయవద్దని, తన వల్లే నాకు శివ దర్శనం కలిగిందని వేడుకుంటుంది. అప్పుడు శివుడు కృష్మని కటాక్షించి వరం కోరుకోమని అడిగితే కృష్మ మహాశివుణ్ణి ఇక్కడే జ్యోతిర్లింగంగా వెలియమని కోరింది. కృష్మ కోరుకున్నట్టు ఇక్కడే శివుడు కృష్మేశ్వర జ్యోతిర్లింగంగా వెలిశాడు. నెమ్మదిగా ఆ పేరు కృష్ణేశ్వర జ్యోతిర్లింగంగా మారింది. శివుడు స్వయంగా చెప్పిన విషయం ఏంటంటే, ఇక్కడికి వచ్చే భక్తులు కృష్మ చరిత్ర తెలుసుకోకుండా ఎన్ని పూజలు చేసినా, జ్యోతిర్లింగాన్ని దర్శించిన ఫలితం ఉండదని శివపురాణం ద్వారా చెప్పాడు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః
शिवाय। ద్వాదశ జ్యోతిర్లింగాల్లో చివరిదైన కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగాన్ని అయితే దర్శించుకోవడం జరిగిందండి. దర్శనం చాలా బాగా జరిగింది. నేను నిజంగా చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే నాకు యాక్చువల్గా స్పర్శ దర్శనం జరిగిందనమాట. నా తలుండేసి 12వ జ్యోతిర్లింగం మీద పెట్టుకొని ఒక 2 నిమిషాలు స్వామిని స్మరించుకుంటూ ఆయన్ని పట్టుకొని నిజంగా చాలా బాగా జరిగింది. నేను ఈ రోజు మంగళవారం కావడం వల్ల అనుకుంటా క్రౌడ్ పెద్దగా లేరు. జస్ట్ హాఫ్ అన్ అవర్లో అయిపోయింది. నాకు అంటే పెద్దగా తోయట్లేదు కూడా బయటికి. వీకెండ్ లో వస్తే మాత్రం కనీసం జ్యోతిర్లింగాన్ని తాకడానికే గగనం అయిపోద్ది. అటువంటిది నాకైతే మాత్రం దర్శనం చాలా బాగా జరిగింది. ఈ రోజు నేను చాలా ఫుల్ హ్యాపీగా ఉన్నాను. మీకు వెనకాల గోపురం కనిపించాలని చెప్పేసి ఇక్కడికి వచ్చేసి మాట్లాడుతున్నాను, లేకపోతే ఆలయం ముందే మాట్లాడేవాడిని. ఆలయం ఆర్కిటెక్చర్ అయితే మాత్రం చాలా బాగుంది. హేమట్ పంత్ ఆర్కిటెక్చర్. అలాగే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఈ ఆలయ గోపురం ఇండోర్ రాణి అహల్యాబాయి హోల్కర్ పునర్నిర్మించారనమాట. అసలు ఈ ఆలయమే కాదు, సోమనాథ్ ఆలయం గాని, వారణాసిలో కాశీ విశ్వనాథుని ఆలయం గాని ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇవన్నీ కూడా ఇండోర్ రాణి అహల్యాబాయి హోల్కరే నిర్మించారు. అసలు నిజంగా ఆవిడ గురించి చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా చాలా పెద్ద వీడియో అయిపోద్ది. అలాగే నేను జ్యోతిర్లింగాలకు వచ్చినప్పుడు చాలా మంది అడుగుతున్నారు అభిషేకాల గురించి చెప్పమని చెప్పేసి. నేను లోపల కనుక్కున్నాను. రుద్రాభిషేకం వచ్చేసి 5500 అంట. అలాగే జలాభిషేకం వచ్చేసి 1100. పంచామృతాభిషేకం వచ్చేసి 20 minutes, అది వచ్చేసి 2500 అంట. ఎవరైతే అడుగుతున్నారో కామెంట్స్ లో వాళ్ళ కోసం నేను కనుక్కొని చెప్తున్నాను. సో ఇక్కడ రుద్రాక్షలు అమ్ముతున్నారు చూడండి, పచ్చి రుద్రాక్షలు. ఓకే, రకరకాల రుద్రాక్షలు ఉన్నాయండి ఇక్కడ. 100కి 2, 3, అదిగోండి. అవి అయితే 4 అంట. తేడగాని కొన్ని మిఠాయి టైప్ లో కొన్ని ప్రసాదాలు ఉన్నాయి. మీకు కావాలంటే ఇక్కడికి వచ్చినప్పుడు తీసుకోండి. ఇప్పుడైతే నేను మళ్ళీ మెయిన్ రోడ్ లోకి వచ్చేసానండి. ఎల్లోరా కేవ్స్ కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం దేవాలయం దగ్గర నుంచి జస్ట్ 1 కిలోమీటర్. బయటకు రాగానే మిమ్మల్ని ఆటో వాళ్ళు వీళ్ళందరూ ఉండేసి మోసం చేస్తారు. ఏం అవసరం లేదు, నడిచెళ్లే ఓపిక ఉంటే మాత్రం కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం నుంచి ఎల్లోరా కేవ్స్ కు నడిచి వెళ్ళిపోండి. దేవాలయం నుంచి బయటికి రాగానే చూడండి, కరెక్ట్ గా ఇందాక మనం దర్శనానికి వెళ్ళాం కదా, అక్కడి నుంచి బయటకు వచ్చాం కదా, బస్సులు వచ్చి అక్కడే ఆగుతున్నాయి. అదిగోండి వెనకాల కూడా ఇంకో బస్సు ఉంది. సో మీకు ఈవినింగ్ 6 వరకు అయితే ఫ్రీక్వెంట్ గా బస్సులు ఉంటాయి. తర్వాత అప్పుడప్పుడు ఉంటాయి. ఈ బస్సులన్నీ ఉండేసి వెరూలు కన్నడ బస్సులు. వెరూలుకి వెళ్ళి వెరూలు మీదుగా మళ్ళీ కన్నడ వెళ్తాయి. కన్నడ అనేది ఇక్కడ ఊరు పేరు అండి, కన్నడ భాష కాదు. ఇలా మనం ఎల్లోరా కేవ్స్ కి వెళ్తున్నాం కదా, ఎల్లోరా కేవ్స్ కి వెళ్ళే దారి మధ్యలోనే, అంటే కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం నుంచి జస్ట్ 600 meters లో, అదే నేను ఇందా చెప్పాను కదా ఓం సిద్ధేశ్వర భక్త నివాస్ అని చెప్పేసి, అది ఉంటది. ఇప్పుడు నేను ఎల్లోరా కేవ్స్ కి వెళ్తున్నాను కదా, అది కూడా చూపిస్తా పదండి. మనం దేవాలయం నుంచి వస్తుంటే మనకి సూర్య హోటల్ అని చెప్పేసి ఒక హోటల్ ఉంటది ఇక్కడ. ఆ హోటల్ పక్కనే, ఆ హోటల్ పక్క గల్లీలోనే ఇదిగోండి ఇక్కడ మీకు బోర్డు ఉంటది క్లియర్ గా, ఓం సిద్ధేశ్వర్ భక్త నివాస్ అని చెప్పేసి. ఇది టెంపుల్ వాల్ రూమ్స్ అనమాట. ఇవి ఏసీ రూమ్స్, నాన్ ఏసీ రూమ్స్, హాల్. ఇదిగోండి ఇలా వెళ్ళాలి లెఫ్ట్ కి. ఇదిగోండి ఇవేనండి రూమ్స్, ఓం సిద్ధేశ్వర్ భక్త నివాస్. సో ఒకవేళ మీరు ఫ్యామిలీతో వచ్చినప్పుడు ఒక 1 day 2 days ఇక్కడ స్పెండ్ చేయాలనుకుంటే మాత్రం ఇక్కడ బుక్ చేసుకోండి. ఈ రూమ్స్ ఉండేసి మనం ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చండి. నేను ఆన్లైన్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చూడండి. మీరు బడ్జెట్ లో ఫ్యామిలీతో ఇక్కడికి వచ్చి స్టే చేయాలి అనుకుంటే ఈ భక్త నివాస్ వచ్చేసి మంచి ఆప్షన్ అవుద్ది. ఇక్కడ రూమ్ డబుల్ బెడ్, నాన్ ఏసీ వచ్చేసి 800, అలాగే ట్రిపుల్ బెడ్ వచ్చేసి 1200. ఇక్కడ అలాగే హాల్ కూడా ఉంది. ఈ హాల్ కూడా ఇక్కడ బుక్ చేసుకోవచ్చు. ఎవరైనా జాయింట్ ఫ్యామిలీ వస్తే ఇక్కడ యూజ్ అవుతుంది అనమాట. ఇప్పుడే మనం ఎల్లోరా కేవ్స్ దగ్గరికి వచ్చేసామండి. ఇదే ఎల్లోరా కేవ్స్ కి ఎంట్రన్స్. ఇప్పుడైతే క్లోజ్ చేసినట్టుంది, ఒకసారి అడుగుతాను. ఇదిగోండి ఇక్కడ నోటీస్ బోర్డు పెట్టారు చూడండి, ఎవ్రీ ట్యూస్డే ఎల్లోరా కేవ్స్ క్లోజ్. సో ఇప్పుడైతే మనం ఏం చేయలేమండి, ట్యూస్డే క్లోజ్డ్ అంట. సరే, మీరు మాత్రం ఎల్లోరా కేవ్స్ కి వచ్చినప్పుడు మీరు ఎన్ని కేవ్స్ చూస్తారో చూడరా అనవసరం. 16th కేవ్ మాత్రం చూడండి. అదే కైలాష్ టెంపుల్ అనమాట. ఒక పెద్ద కొండని పైనుంచి చెక్కుంటూ కిందకెళ్ళి ఒక టెంపుల్ నిర్మించారు. చూడడానికి అయితే అసలు మామూలుగా ఉండదు. మీరు కృష్ణేశ్వర్ వచ్చినప్పుడు ఎల్లోరా కేవ్స్ కి వస్తే మాత్రం మీరు 1 to 34 చూస్తే చూసారు, చూడకపోతే చూడకపోయారు. 16th కేవ్ మాత్రం చూడండి. ఇక్కడ ఏంటంటే మొత్తం 34 కేవ్స్ ఉంటాయి. 1 to 12 వచ్చేసి బుద్ధిస్ట్ కేవ్స్ అనమాట. 13 నుంచి 29th వరకు వచ్చేసి హిందూ కేవ్స్. 30 నుంచి 34 కేవ్స్ వచ్చేసి జైన్ కేవ్స్ అనమాట. మీరు ట్యూస్డే కాకుండా నార్మల్ డేస్ లో వస్తే మీరు ఇక్కడ తిరగడానికి బ్యాటరీ వెహికల్స్ కూడా ఉంటాయి. ఆ బ్యాటరీ వెహికల్స్ ఎక్కారనుకోండి, మిమ్మల్ని ఫస్ట్ కేవ్ దగ్గర వదిలి పెడితే, లేకపోతే 34th కేవ్ దగ్గర వదిలి పెడతాయి. మనం ఇక్కడ టికెట్ తీసుకొని లోపలికి వెళ్తాం కదా, స్ట్రైట్ గానే ఉంటుంది 16th కేవ్. సరే, ఇంతటితో మన కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం యాత్ర అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో మీకు చాలా ఇన్ఫర్మేటివ్ గా అనిపించినా లేకపోతే నచ్చినా ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వేరే ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను.